డిసెంబర్ 13 చరిత్రలో ఈరోజు 1989 డిసెంబర్ 13న అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్ను ఉగ్రవాదుల చెర నుండి విడిపించేందుకు ప్రభుత్వం 5 ఉగ్రవాదులను జైలు నుండి విడుదల చేయాల్సి వచ్చింది. రూబియా సయీద్ను 1989 డిసెంబర్ 8న జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. లోయలో వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న యాసిన్ మాలిక్ ఈ కిడ్నాప్కు సూత్రధారి. రుబియా విడుదలకు బదులుగా 5 ఖైదీలను విడుదల చేయాలని ఉగ్రవాదులు షరతు విధించారు. ఒత్తిడితో ప్రభుత్వం డిసెంబర్ 13న వారిని విడుదల చేసింది. ఈ సంఘటన తర్వాత లోయలో ఉగ్రవాదుల నైతికత పెరిగింది. దీని కారణంగా కాశ్మీరీ పండిట్ల ఊచకోత ఇంకా వారి వలసలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఇల్లు ఆస్తులను వదిలి పారిపోవలసి వచ్చింది. కిడ్నాప్ సూత్రధారి యాసిన్ మాలిక్ యూఏపీఏ కింద తీహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. డిసెంబర్ 13న దేశాన్ని వణికించిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్లకు చెందిన 5 ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు. ఆ సమయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉండగా ఉగ్రవాదులు పార్లమెంట్ హౌస్లోకి ప్రవేశించి భయాందోళనకు గురి చేస్తారనే ఆలోచన ఎవ్వరికీ లేదు. ఈ దాడిలో 80 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందగా మొత్తం 14 మంది మరణించారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులందరినీ హతమార్చడంతో పాటు పార్లమెంటు భవనానికి భద్రత కల్పించారు. దాడి అనంతరం అఫ్జల్ గురు, షౌకత్ హుస్సేన్, అఫ్సాన్ గురు, ఎస్ఏఆర్ గిలానీలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఉగ్రవాద కుట్రకు అఫ్జల్ గురు ప్రధాన కుట్రదారునిగా గుర్తించి 2013లో ఉరితీశారు. ఈ సంఘటన భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2021 డిసెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కలల ప్రాజెక్టులలో ఒకటైన కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ను ప్రారంభించారు. పురాతన కాశీ సాంస్కృతిక ఇంకా మతపరమైన వారసత్వానికి ఆధునిక రూపం ఇవ్వడంలో ఇది చారిత్రాత్మక అడుగు. ఆలయ సముదాయాన్ని విస్తరించడం, గంగా నదికి అనుసంధానం చేయడం, అలాగే భక్తులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత కాశీ విశ్వనాథ్ ధామ్ దేశ ప్రజలకే కాకుండా విదేశీ అతిథులకు కూడా గౌరవం ఇంకా ఆకర్షణకు కేంద్రంగా మారింది. అంతేకాకుండా మతం, పర్యాటక ప్రాముఖ్యతకు కొత్త గుర్తింపును ఇచ్చింది. కాశీ విశ్వనాథ్ ధామ్ వైభవం, దాని చారిత్రక ప్రాముఖ్యత ప్రపంచ స్థాయిలో కూడా ఆకర్షణకు కేంద్రంగా మారింది. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ నిర్మాణం తర్వాత 2023 డిసెంబర్ 6 వరకు 12,92,24,000 మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. 1974 డిసెంబర్ 13న రాజ్యాంగాన్ని సవరించినప్పుడు మాల్టా గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ సవరణ ఫలితంగా మాల్టాలో క్వీన్ ఆఫ్ మాల్టా పాత్ర ముగిసింది. అలాగే దేశం అధికారికంగా రిపబ్లిక్ హోదాను పొందింది. ఈ చర్య మాల్టా స్వయం ప్రతిపత్తి ఇంకా స్వాతంత్రం వైపు ఒక చారిత్రాత్మక మార్పు. రాజ్యాంగ సవరణ తర్వాత సర్ ఆంథోనీ మామో మాల్టా మొదటి అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. దేశం కొత్త రిపబ్లికన్ రూపానికి నాయకత్వం వహించారు. మాల్టా ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో క్రియాశీల సభ్యునిగా ఉంది. దాని చారిత్రక వారసత్వం, వ్యూహాత్మక భౌగోళిక స్థానం ఇంకా గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. ఈరోజు మాల్టా చరిత్రలో స్వాతంత్రం, పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. 2003 డిసెంబర్ 13న యుఎస్ సైన్యం ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను ఆపరేషన్ రెడ్ డాన్ కింద అరెస్ట్ చేసింది. ఇరాక్లోని తిక్రిత్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. అక్కడ సద్దాం హుస్సేన్ భూగర్భ షెల్టర్లో దాక్కున్నారు. సద్దాం హుస్సేన్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, మారణహోమం ఇంకా ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు. సుదీర్ఘ విచారణ తర్వాత అతను దోషిగా నిర్ధారించబడ్డారు. ఇక 2006 డిసెంబర్ 30న ఉరితీశారు. అతని అరెస్ట్ తదుపరి ఉరితీత ఇరాక్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద రాజకీయ, సామాజిక తిరుగుబాటుకు దారితీసింది. అతని అరెస్ట్ తర్వాత ఇరాక్లో స్థిరత్వం తీసుకురావడం పెద్ద సవాల్గా నిరూపించబడింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 13ని నేషనల్ హార్స్ డేగా జరుపుకుంటారు. ఈ రోజును 2004లో యుఎస్ కాంగ్రెస్ స్థాపించింది. డిసెంబర్ 13ని అధికారికంగా జాతీయ గుర్రాల దినోత్సవంగా ప్రకటించారు. దేశ అభివృద్ధికి ఇంకా ఆధునిక యుగానికి చేసిన కృషికి గుర్రాలను గౌరవించే లక్ష్యంతో ఈ రోజును జరుపుకుంటారు.
వ్యవసాయం, రవాణా, వాణిజ్యం, సైన్యంలో గుర్రాలు ముఖ్యమైన పాత్రలు పోషించాయి. వారి సేవలను గుర్తించడానికి, అలాగే వారి ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు.